హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు పద్మా పవర్ ఛానల్. ఈరోజు మనము చిలకడ దుంపలతో హోలిగా ఎలా చేసుకోవాలన్నది మన వీడియో. ఒబ్బట్టు, పోలి చాలా రకాలుగా చెప్తుంటారు కదా. ఇప్పుడు మనం ఆ హోలిగా ఎలా చేసుకోవాలన్నది మన వీడియో. చూసారా ఎంత చక్కగా వచ్చేదో. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే అర్థమవుతుంది. మనం చెప్పే విధంగా చేసుకుంటే మీరు కూడా ఈజీగా ఎంతో టేస్ట్గా ఉంటుంది, ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే అర్థమవుతుంది. చిలకడ దుంపలో చాలా హెల్తీ బెనిఫిట్స్ ఉంటాయి. ఏదో ఒక రూపంలో మనము వారానికి ఒకసారి తీసుకున్న ఆరోగ్యానికి చాలా మంచిది. చూసారా, ఇది చిలకడ దుంప. ఈ హోలిగా అన్నది చాలా ఈజీ ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. చూసారా, నేను ఇప్పుడు కుక్కర్లో కింద వాటర్ వేసుకున్నాను. 2 పీసులుగా కట్ చేసుకొని, అస్సలు ఏం వాటర్ వేసుకోలేదు. వాటర్ వేసుకోకనే మనం కింద ఉంటాయి కదా, వాటర్ సరిపోతుంది. వాటర్ చేసుకొని ఉడికించుకోవడం వల్ల దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ అంతా వెళ్ళిపోతాయి వాటర్లో. అందుకే నేను వాటర్ వేసుకోకుండా స్టీమ్లో ఉడికించుకుంటున్నాను. సో ఇప్పుడు ఒక గిన్నెలోకి కొద్దిగా మైదా తీసుకొని, 1/4 కప్పు తీసుకున్నాను మైదా. 1 పించు పసుపు, 1 పించు ఉప్పు వేసుకొని సాల్ట్ మంచిగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకుందాం పిండిని. మెయిన్ మన హోలిగా మంచిగా రావాలంటే పిండి కలుపుకునే దాంట్లోనే ఉండదు ఫ్రెండ్స్ మైదా మాకు అవసరం లేదనే వాళ్ళు గోధుమ పిండితో కూడా ట్రై చేయొచ్చు. నేనైతే మైదాతోనే చేస్తున్నాను. కొన్ని వంటలకు మైదా వాడితేనే బాగుంటుంది ఫ్రెండ్స్. చూసారా, ఇలా పైకి తీసుకుంటే ఇలా సాగాలి, కట్ అవ్వకూడదు. అప్పుడే మనకు పిండి అన్నది మంచిగా వచ్చిందని అర్థం. 1 విజిల్ అయింది కదా, ఉడికించుకొనేసాను. హాఫ్ కుక్ అయితే సరిపోతుంది. హాఫ్ కుక్కే అవ్వాలి కూడా, ఫుల్ కుక్ అవ్వకూడదు. అందుకే స్టీమ్లోనే ఉడికించుకోవాలన్నది. ఇప్పుడు మనం దీన్ని తొక్క తీసుకున్నాము. మంచిగా ఉడికితే చేత్తో తొక్క వచ్చేస్తుంది. ఇది మనం హాఫ్ కుక్ చేసుకున్నాం కాబట్టి చేత్తో తొక్క రాదు, ఇలా పీలర్తోనే పీల్ చేసుకోవాలి. ఇప్పుడు మనము గ్రేటర్తో గ్రేట్ చేసుకుందాం. ఎందుకు ముందే ఉడికించుకోకనే గ్రేట్ చేసుకోవచ్చు కదా అనే డౌట్ రావచ్చు. ఇలా చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. 1 కప్పు చిలకడ దుంప తురుముకి 1/4 కప్పు బెల్లము, 1/4 కప్పు అది మైదాపిండి కలుపుకున్నది. మైదాపిండి 1/4 కప్పు వేసుకొని కలుపుకున్నాను. ఇప్పుడు మనం కడాయిలో కొద్దిగా జస్ట్ 1 స్పూను వేసుకొని నెయ్యి అవసరం లేదంటే నూనె కూడా వేసుకోవచ్చు. 2 ఒకేసారినే వేసుకునేయచ్చు ఫ్రెండ్స్. బెల్లమును చిలకడ దుంపల తురుము మంచిగా బెల్లం కరిగి మనకి ఇలా ముద్దలాగా వచ్చాయి. ఇలా అంతవరకు ఇలా మంచిగా మిక్స్ చేసుకుంటూ ఉడికించుకుందాం. అప్పుడప్పుడు మిక్స్ చేస్తూనే ఉండాలి, లేకుంటే కింద అడుగు పట్టుకునేస్తుంది. మనం యాలక్కి కొట్టుకుందాము. చూసారా, బెల్లం అంతా కూడా కరిగిపోయి కలర్ కూడా ఎంత చక్కగా వచ్చేసింది. అలా ఇలా ఒత్తుకోవాలి, అప్పుడే మంచిగా ఇది అవుతుంది. మనం బాల్ చేసుకునేదానికి ఈజీగా ఉంటుంది. సరే, అలా ఒత్తుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. భాష ఏమన్నా తేడా ఉంటే క్షమించండి. చాలా భాషలు మిక్స్ అవ్వడం వల్ల ఏది మెయిన్ భాష అది కొద్దిగా కష్టమే అవుతుంది. నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, నేను వంట చేసేది నా డ్యూటీ అనేసి. సరే, ఇప్పుడు కడాయికి కూడా పట్టుకోవాలి అచ్చుడి కింద. ఇప్పుడు రెడీ అయిపోయింది. మనం ఇది పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, యాలక్కి పౌడరు.
అది వేసుకొనేస్తాము. వేసుకొని కొంతసేపు జస్ట్ 2 మినిట్స్ మిక్స్ చేసుకొనేసి స్టవ్ కట్టేసి దించుకొనేసాను. చూడండి, చేయికి ఏమాత్రం అంటుకోదు. వేడిగా ఉంది. కొద్దిగా చల్లబడిన తర్వాత మళ్ళీ అన్ని బాల్స్ చేసుకునేస్తాం. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి కమెంట్ చేయండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. నేను చెప్పడం కాదు, మీరు ట్రై చేసి కమెంట్ చేయండి. ఇప్పుడు మనము మైదాని కూడా అలానే బాల్స్లు చేసుకున్నాము. సరే, అన్ని బాల్స్ చేసుకునేసాను కదా. ఇప్పుడు ఒక కవర్ అలా కట్ చేసుకొని కింద నూనె రాసుకొని మంచిగా తట్టుకుందాం. తవా వేడి చేసేదానికి పెట్టుకున్నాను కదా. తవా ఆన్ చేసేక ముందే ఇలా స్టవ్ ఆన్ చేసేక ముందే ఇలా మంచిగా ఆయిల్ ఒక డ్రాప్ వేసుకొని స్ప్రెడ్ చేసుకుందాం ఆయిల్ తవాకు మంచిగా. తర్వాత స్టవ్ ఆన్ చేసుకోవాలి. తవా వేడవుతూ ఉంటుంది కదా, ఆ లోపల మనం ఇది తట్టుకుందాం. సరే, అలా చేసుకొని మైదాని ఫుల్ ఇలా కవర్ చేసుకుందాం పూర్ణం పెట్టుకొని. ఇలా కవర్ చేసుకున్న తర్వాత మంచిగా ఇలా చేసుకొని ఇప్పుడు తట్టుకుందాం. వేరేలాగా కూడా తట్టుకోవచ్చు, అది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. చిలకడ దుంపల రెసిపీ మన వీడియోలో వేరేలాగా కూడా ఉండదు ఫ్రెండ్స్. ఒకసారి షార్ట్ వీడియోలో ఉండదు, ఒకసారి చెక్ చేసుకోండి పద్మా పవర్ ఛానల్లో. చూసారా, తట్టుకునేసాం కదా. తవా కూడా వేడైపోయింది. మంచిగా కాల్చుకుందాం. కొద్దిగా సైడ్లో పడిపోయిందని ఇలా మధ్యలో తీస్తున్నాను. చాలాసార్లు చెప్పాను ఫ్రెండ్స్, వీడియో తీయడానికి ఎవరూ ఉండరు. నేను ఒక్కటే తీసుకుంటుంటాను వీడియో, అందుకే అది అలా ఉంటుంది. అంటే ఎవరు లేరని కాదు, ఆ టైంకి ఇంట్లో ఎవరు ఉండరు అంతే. సరే, ఎంత చక్కగా రెడీ అయిపోయింది కదా. అన్నీ మనం ఇలానే కాల్చుకుందాం. సరే, అయిపోయింది. అన్నీ రెడీ అయిపోయాయి. మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తూ ఉన్నారో ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫుల్గా మన వీడియో చూసిన తర్వాత మన వీడియో ఎలా ఉన్నదన్నది లైక్ చేసి కమెంట్ చేయండి. మన వీడియో నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేయడం వల్లనే పద్మా పవర్ ఛానల్ అన్నది ముందుకు వెళ్ళేకి అవకాశం ఉంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, తప్పకుండా సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, పూర్తిగా వాచ్ చేయండి ఫ్రెండ్స్. మీ విలువైన సమయాన్ని కేటాయించి మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ఇలానే వాచ్ చేస్తూ పద్మా పవర్ ఛానల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.